there. Subscribe to my channel. And also press this bell icon. Hi friends, welcome to my channel and new fresh కమాల్ కి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన మొబైల్ హ్యాక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకండి. అలాగే మీరు ఈ వీడియోని ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన యాప్స్. సో మన మొబైల్లో ఏదైనా డేంజర్ అనేది ఉంటే ఈజీగా ఈ యాప్లో మనం తెలుసుకోవచ్చు. మనము ఆల్రెడీ చాలా వరకు మన ఇండియన్ గవర్నమెంట్ మొబైల్ యాప్స్ అనేటి బ్యాన్ చేయడం జరిగింది. అందులో మనకు బేసికల్గా మన డేటా అనేది హ్యాక్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి అప్లికేషన్స్ ఉన్నాయో లేదో, అలాగే మన మొబైల్ని ఎవరైనా హ్యాక్ చేశారా లేదో తెలుసుకోవడానికి ఈ అప్లికేషన్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, లేట్ ఎందుకు అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్లో మొదటిసారి విజిట్ అయినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అందరికంటే ముందుగా పొందొచ్చు. ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, అలాగే మనం ఈ అప్లికేషన్స్ గురించి తెలుసు. సింపుల్గా వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. అక్కడ 2 లింక్స్ అనేది ఉంటాయి, 2 యాప్స్ లింక్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి యాంటీ స్వైప్. ఈ అప్లికేషన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అప్లికేషన్ కనుక మీకు ప్లే స్టోర్లో దొరకకపోతే కింద డిస్క్రిప్షన్లో తప్పకుండా లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. 2 అప్లికేషన్స్ డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మీకు రాదు, మీకు కొన్ని యాక్సెప్ట్ చేయమని చెప్తుంది, పర్మిషన్స్ ఇవ్వమంటుంది. సో పర్మిషన్స్ అనేది గ్రాంటెడ్ చేసేయండి. గ్రాంటెడ్ చేసిన తర్వాత కొంచెం స్కాన్ చేసి మీ మొబైల్ సేఫ్గా ఉందా లేదా ఈజీగా అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు వార్నింగ్, మీ మొబైల్లో యాప్స్ ఏమైనా ఉంటే వార్నింగ్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ స్కానర్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. స్కాన్ పైన ట్యాప్ చేయగానే ఇది అనేది మీ మొబైల్ని కంప్లీట్గా స్కాన్ చేయడం జరుగుతుంది. సో కొంచెం టైం పడుతుంది, వీడియోని స్కిప్ చేస్తున్నాను. ఫస్ట్ మన ఫోన్లో ఉన్న స్కాన్ మొత్తం అయిపోవడానికి వచ్చింది. సో 100% స్కాన్ అయితే అయిపోయింది. సో మనం డివైస్ అనేది ఈ సేఫ్గా ఉందా లేదా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నా మొబైల్ అయితే సేఫ్గా ఉందని చూపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకు కొన్ని గైడ్లు, అలాగే మన మొబైల్లో వాడే అన్ని అప్లికేషన్ గురించి ఇది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ గురించి వెళ్దాం ఫ్రెండ్స్. సింపుల్గా బ్యాక్కి వెళ్ళండి. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ఇదైతే చాలా చాలా అందరికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి సైబర్ టూర్. దీనిపైన ట్యాప్ చేశాను. సో ఈ అప్లికేషన్ కనుక మీకు ప్లే స్టోర్లో దొరకకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఈ అప్లికేషన్లో మీరు రిజిస్టర్ అవ్వాల్సిన పని లేదు, ఏ పర్మిషన్స్ కూడా ఇవ్వనవసరం లేదు. సింపుల్గా మీకు ఇక్కడ స్కై యాప్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఈజీగా స్కాన్ చేస్తుంది. అలాగే కొంచెం స్కిప్ చేస్తున్నాను వీడియోని, స్కాన్ అయ్యేసరికి కొంచెం లేట్ అయ్యేలాగుంది. ఆల్రెడీ మనకు స్కాన్ అయితే అయిపోయింది 100%. ఇక్కడ చూడొచ్చు, నో స్కై యాప్స్ ఫౌండ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే నా దాంట్లో ఏ అప్లికేషన్ కూడా హ్యాకింగ్ అప్లికేషన్ అనేది లేదు. సింపుల్గా డన్ పైన ఒక తర్వాత ఇక్కడ యాప్ ఎనలైజింగ్, మన యాప్ ఎనలైజింగ్ అనేది ఇది చేస్తుంది. అలాగే కొన్ని మనకు అప్లికేషన్స్ అయితే వాటికి ఇష్టం లేకుండా ఫైల్స్ అనేటి, పర్మిషన్స్ అనేటి మన దగ్గర తీసుకోవడం జరుగుతుంది. అలాంటి అప్లికేషన్స్ కూడా ఇక్కడ నుంచి మనం స్టాప్ చేసుకోవచ్చు. అలాగే మన మొబైల్లో హై రిస్క్, మన మొబైల్ డేటా సెక్యూర్గా లేదనుకున్న అప్లికేషన్ కూడా ఇది చూపిస్తుంది. ఇక్కడ హై రిస్క్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మన మొబైల్లో ఉన్న మొత్తం అప్లికేషన్స్ అనేటి ఇక్కడ స్కాన్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ నా దాంట్లో 80 యాప్స్ దాకా ఉన్నాయి. అందులో అప్లికేషన్స్ చూడొచ్చు ఫ్రెండ్స్. నేను ప్లే స్టోర్లో కాకుండా సపరేట్గా డౌన్లోడ్ చేసిన యాప్స్ అనేటి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క అప్లికేషన్ డేంజర్ ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ 3 యాప్స్ అనేవి నేను ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోలేదు, అలాగే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో 4 అప్లికేషన్స్ డేంజర్లో ఉన్నాయని. సో సింపుల్గా బ్యాక్కి వెళ్ళండి.
బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అనేది ఇందులో అవైలబుల్గా ఉంది. ఏ క్యారెక్టర్ని బట్టి ఆ క్యారెక్టర్లో మనం అనేది మన మొబైల్ సెక్యూర్గా ఉందా లేదో తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.